నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాను ఉలిక్కి పడేలా చేసిన ఓ పెను సంచలనం కన్నవాళ్ల కడుపు కోత కిడ్నాపర్ల పైశాచికం. కానీ కేవలం 6 గంటల్లోనే సీన్ రివర్స్. అవును, సినిమాను మించిన ఉత్కంఠ, పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యే ఆపరేషన్. అసలు 6 గంటల్లో ఏం జరిగింది? 4 ఏళ్ల పసికందును ఎత్తుకెళ్లిన ఆ కిలాడి లేడీస్ ఎవరు? డోంట్ మిస్, ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ హైలైట్. తలమడుగు మండలం రుయ్యడి గ్రామం. హాయిగా ఆడుకుంటున్న 4 ఏళ్ల పసిపాప ఉన్నట్టుండి మాయం. కన్నవాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఊరూరంతా గాలింపు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన ఆదిలాబాద్ పోలీసులు టెక్నాలజీని, సీసీటీవీ ఫుటేజ్ని ఆయుధంగా మలిచారు. పక్కా స్కెచ్తో ఊపిరి సలపని వేగంతో గాలింపు చేపట్టి ఆదిలాబాద్ పట్టణంలో మహాలక్ష్మి వాడలో కిలాడి కిడ్నాపర్ల భరతం పట్టారు. బిడ్డను క్షేమంగా రక్షించారు. అయితే ఇక్కడ వస్తున్నాయి అసలు అనుమానాలు. పసికందును పట్టపగలే ఎత్తుకెళ్లిన ఆ 2 మహిళలు నైతం నాగుబాయ్, గుమ్మడినార్ భారతి. అసలు వీళ్ళ నేపథ్యం ఏంటి? కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ చేశారా? పసిపిల్లలను అమ్ముకునే భారీ మాఫియా ఏదైనా దీని వెనుకుందా? పోలీసుల విచారణలో ఎలాంటి సంచలన నిజాలు బయటపడుతున్నాయి? ఈ ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏదేమైనా ఈ ఆపరేషన్లో రియల్ హీరోలుగా నిలిచారు ఆదిలాబాద్ పోలీసులు. ఐపీఎస్ అధికారి అఖిల్ మహాజన్ స్వయంగా చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించడంతో ఆ కన్నవాళ్ల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. తమ ప్రాణం తిరిగి వచ్చినంత పనైందంటూ పోలీసులు చొరవకు జీవితాంతం రుణపడి ఉంటామంటూ వారు చేతులెత్తి దండం పెట్టారు. ఇక ఫైనల్ కన్క్లూజివ్, జర జాగ్రత్త. మీ పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు, ఎవరితో వెళ్తున్నారు? కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. మన పనిలో మనం పడి పిల్లల్ని పక్కన వదిలేస్తే పొంచి ఉన్న డేగ కళ్ళు మీ పసికందును ఎత్తుకెళ్ళొచ్చు. పిల్లల్ని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలకండి. ఎప్పుడూ వాళ్ళ పక్కనే ఉండి చూసుకోండి. ఇది మా హెచ్చరిక మాత్రమే కాదు, ప్రతి తల్లిదండ్రికి ఒక కనివిప్పు. కాన్స్టెంట్గా అలర్ట్గా ఉండండి. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.